కర్రీ చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ పచ్చిరొయ్యల్ని మగ్గించేసుకోవాలి పసుపు వేసుకొని, అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు. నెక్స్ట్ బాయిల్ చేసిన ఎగ్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కల్లుప్పు అయితే వాడుతున్నానండి. కల్లుప్పు టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీస్కి. ఫ్రై ఆ టైంలో అయితే మనం సాల్ట్ యూజ్ చేస్తాం, బట్ కర్రీస్ చేసుకున్నప్పుడు మోస్ట్లీ కల్లుప్పే ప్రిఫర్ చేయండి. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ములక్కాడ వేసి కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి. ఎందుకంటే ములక్కాడ మనకి ఫాస్ట్గా మగ్గదు కదా, అందుకని చెప్పేసి. ములక్కాడ కూడా మగ్గిపోయిన తర్వాత మనం ముందే మగ్గించుకున్న పచ్చిరొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ గుడ్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే నేను మసాలా చూపిస్తున్నాను కదా, అది నేను డీటెయిల్గా వీడియోలో అయితే చూపించలేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి. ఏం లేదు, గసగసాలు, ధనియాలు, లవంగం, చెక్క, యాలక్కాయ వేసి మనమైతే పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం అంతా కలిపి నేనైతే రోట్లోనే దంచుకుంటాను, బాగుంటుంది కదా టేస్ట్, అందుకు. అవి కూడా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎగ్స్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత దానికి 2 స్పూన్స్ కారం వేస్తున్నాను నేనైతే. మీరు స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది, ఎందుకంటే మనం పెద్ద ఆనియన్ అదేది ఎక్కువ యూజ్ చేయం కదా, తక్కువే యూజ్ చేస్తాం. ప్రాన్స్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, అందుకు నేను ఆనియన్ పెద్దగా ఎక్కువ వేయను ప్రాన్స్ కర్రీలో. నెక్స్ట్ కారం వేసి ఫ్రై చేసిన తర్వాత ఇందాక నేను చెప్పిన మసాలా ఉంది కదా, అది కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని అవన్నీ ఫ్రై అవ్వాలి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన వస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంతోనే కలిపేస్తాం కదా. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను వాటర్ అయితే వేసుకొని, ఎక్కువ వాటర్ ఏమి యూజ్ చేయనండి నేను, చాలా తక్కువ వాటర్ అయితే వేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి మగ్గాల్సినవి ఏమీ లేవండి, ములక్కాడ తప్ప. ఆల్మోస్ట్ అన్నీ పచ్చిరొయ్యలు మగ్గించేసుకున్నవే, ఎగ్స్ బాయిల్ చేసుకున్నవే కదా, అందుకు ఎక్కువ వాటర్ ఏమి యూజ్ ఉండదు మనకి, తక్కువ వాటరే. బట్ గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు కావాల్సిన దాన్ని బట్టి వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర అయితే మా పైన పండింది, మా పక్క వాళ్ళది, చూసారా ఎంత బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంది, నేను అదే యూజ్ చేశాను. అది కూడా మనకి వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది వేసుకొని దగ్గరికి మగ్గించుకుంటే, కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.